మందర పర్వతాన్ని పాలకడలి మధ్యలోనికి తోశారు. ఇంతలో అది కాస్త క్రింద కుదురులేకపోవడం వల్ల మునిగిపోయింది. పట్టు చిక్కక దేవతలు రాక్షసులు సముద్రం ఒడ్డున విసిరివేసినట్లుగా పడిపోయారు. ఇంతవరకు ఉత్సాహంతో ఊగిపోతున్న వారి మొగాలలో కళాకాంతులు లేకుండా పోయాయి. బిక్క మొగాలతో నిలిచుండిపోయారు. అప్పుడు సవరనై లక్షయోజనముల వెడలుపై కడుకఠోరమునైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరం బగు ముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసులనెల్ల మృంగి లోగునునట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై బట్ట ఆగిన కదలని ఎట్టి కాళ్ళు వెలికిలోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువొందనొక మహాకూర్మమయ్యే ఆ ఆ పైడిప్ప 1,00,000 యోజనాల వైశాల్యంతో ఉన్నదా అనిపిస్తున్నది. పిడుగులు పడినా చెక్కు చెదరని గట్టితనంతో అలరారుతున్నది. పెద్దగా తెరిచిన నోటిలోనికి బ్రహ్మాండమంతా ఒక్క పెట్టున దూరిపోతుందా అన్నంత విశాలంగా ఉన్నది. సృష్టిలోని చరాచర జంతురాశులన్నీ చొరబారినా ఇంకా చోటు చాలా ఉన్నది అనిపించే పొట్ట కన్పట్టుతూ ఉన్నది. 14 లోకాల సముదాయం మీద మళ్లీ 14 లోకాల విశ్వం వచ్చి పడినా అవలీలగా నిలద్రొక్కుగోగల పాదాలు చూడముచ్చటగా ఉన్నాయి. ముట్టెను లోపలికి వెలుపలికి వింతగా కదిలిస్తున్నది. బాగా వికసించిన 100 రేకుల పద్మాలు 2 అటూ ఇటూ కదలాడుతూ ఉంటే ఓహో ఇవి కన్నులు కాబోలు అనుకుంటున్నారు అచ్చటి జనులు. ఈ విధంగా పరమ సుందరమైన మహాకూర్మం అక్కడ ఆవిర్భవించింది.